హలో అండి, నమస్తే. నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈరోజు మెడికల్ విషయాలు, హెల్త్ రిలేటెడ్ కాకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ మన లైఫ్లో మనము రెగ్యులర్గా ఒక మంచి అనుభూతి అనమాట. సో చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకుందామని, మీతో షేర్ చేసుకుందామని. కొత్తగా చెప్పేది కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇట్లాంటి విషయాలు ఎప్పుడైతే మనం వింటామో మన స్కూల్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎప్పుడైతే వాళ్ళు గుర్తొస్తారో మనకు తెలియకుండానే మన ఫేస్ మీద మనకు ఒక చిన్నటి మంచి చిరునవ్వు వచ్చేస్తుందన్నమాట. సో నా విషయంలో చెప్పేటైతే, నేను హైదరాబాద్ వనస్థలిపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నా స్కూలింగ్ జరిగింది. 1 to 10 కంటిన్యూస్గా 10 ఇయర్స్ కూడా అక్కడే అనమాట. సో మంచి ఫ్రెండ్షిప్, చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. అండ్ లక్కీగా, సో టెక్నాలజీ, మొన్న ఎవరో డిస్కషన్ జరుగుతుంటే టెక్నాలజీ వల్ల ఆ నష్టాలు, ఈ నష్టాలు, అవి ఇవి అంటుంటే, సో నష్టాలు ఎలాగో ఉంటాయి, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ సో ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి. మనం ఒక వాట్సాప్ గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని ఎక్కడెక్కడో ఉన్నారు, ప్రపంచంలో నలుమూలలా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో యాజ్ అ డాక్టర్, నా ప్రొఫెషన్లో నేను ఓపీడీ చూసుకోవడం, సర్జికల్ ఇది క్లియర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. బట్ అది జాబ్ సాటిస్ఫాక్షన్, అది వృత్తి. కానీ దాంతోపాటుగా హాబీస్ ఉంటాయి కొన్ని. ఏంటి, నా ఇంట్రెస్ట్ అయిన పోయట్రీ కానీ, లిటరేచర్, స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండడం, స్కిట్స్ వేయడం, ఇవన్నీ. బట్ ఇవన్నిటికన్నా అసలు యాక్చువల్లీ నేను బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే మాత్రం స్కూల్ ఫ్రెండ్స్తో టైం. సో ఏంటంటే కొంచెం బిజీ ప్రొఫెషన్ వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా కూడా ఉన్న ఆ కొద్ది టైం ఇంటరాక్షన్లో మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో రీయూనియన్ అప్పటి నుంచి ఇట్లా మొదలైన ఈ కనెక్షన్, ముందు నుంచి కొంతమంది టచ్లో ఉన్నారు. బట్ ఆ తర్వాత రీయూనియన్ తర్వాత జరిగిన దీనివల్ల మనకు చాలా మంచి బాండింగ్ వచ్చింది. అండ్ నాట్ జస్ట్ మన ఏమంటారు ఫన్నీ థింగ్స్, హ్యాపీ థింగ్స్ మాత్రమే కాకుండా, చాలా మా స్కూల్ తరపు నుంచి, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురం తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. అండ్ వాళ్లకు నా వంతుగా ఏంటి అంటే, మెడికల్ పరంగా ఏమన్నా హెల్ప్ ఉన్నా కూడా ఎంత చేయగలిగితే అంతా నేనే చేస్తాను అని అయితే చెప్పలేను ఎప్పటికీ కూడా. ఎంత చేసినా తక్కువే ఉంటుంది. వీలైనంత వరకు హెల్ప్ చేద్దామని అందరూ చేస్తున్నారు. ఎవరెవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా అందరూ తమ వంతుగా వాళ్ళు డెఫినెట్లీ బాగా చేస్తున్నారు. అండ్ ఏదో మానిటరీ బెనిఫిట్ వాళ్ళకు ఏమంటారు డబ్బు రూపంలోనే కాకుండా గ్రౌండ్లో ఉండి పర్టికులర్గా అసలు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం కొంచెం దూరంగా ఉండి అవసరమైనప్పుడు కాకుండా, ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వాలిపోయే మంచి టీం ఉన్నారు మాకు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ ఫ్రెండ్స్ గ్రూప్. ఫ్రెండ్స్ గురించి ఒక మాట చెప్పాలంటే, చిన్న సరదా సన్నివేశం చెప్పాలి. యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఒక ఇంటికి ఒక మనిషి వస్తాడు అనమాట. సో అతను రాగానే ఆ ఇంటి పని మనిషి ఎదురొచ్చి, ఎవరు కాలు బాబు గారు అంటే, ఆ గొట్టంగాడు లేడా అంటాడనమాట అతను. అంటే సో ఈ సన్నివేశం చెప్తుందనమాట. సో అదే విషయం అతను వెళ్ళి వాళ్ళ యజమానితో చెప్తే అంటాడనమాట, మీ ఫ్రెండ్ వచ్చారు అంటే, నీకెలా తెలుసురా నా ఫ్రెండు అని అంటే, ఆ గొట్టంగాడు లేడా ఇంట్లో అంటున్నాడు అంటాడు. అట్లా ఉంటుందన్నమాట. సో ఎలాంటి ఇది ఉండదు మనకు, ఏమంటారు చాలా చాలా ప్రొఫెషన్ పరంగా, కెరీర్ పరంగా చాలా మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏమంటారు ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటాము. కొంతమంది దే స్టార్ట్ లేట్, కొంతమంది లైక్ మంచిగా ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ అవుతారు. బట్ వాట్ ఎవర్ సెట్ అండ్ అని ఎవరు ఎక్కడన్నా కూడా మెయిన్గా నేను నమ్మేది ఏంటంటే, మన ఎంతవరకు ప్రాప్తం ఉందో మనకు అంతవరకే వస్తుంది. అంతకంటే మనం ప్రయత్నించాలి. ఎంత అంటే ప్రాప్తం ఉంది కదా అని ఊరుకోవడం కాదు, మానవ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దానిపైన మాత్రం భగవంతుడి దయ ఉంటేనే ఏదైనా మనకు అవుతుందన్నమాట. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే, ఇలాంటి గ్రోత్ ప్రాసెస్లో మనతో పాటు ఉండే కలీగ్స్ కానీ, ఒక స్టేజ్ వచ్చాక ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉండే ఫ్రెండ్స్ ఏమవుతుంది అంటే, వాళ్లకు మనకు తెలియని ఒక కాంపిటీషన్ మైండ్లో నడుస్తూ ఉంటుందన్నమాట. మనం అందరం చదువుకున్నది ఒకటే ప్రొఫెషన్ అయినప్పుడు, ఒక పర్సన్ బాగా సక్సెస్ఫుల్ అవుతాడు, ఒకడు అవ్వడు. మేబీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ లెవెల్ ఆఫ్ అకాడమిక్ మెరిట్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ స్కూల్ ఫ్రెండ్షిప్స్లో ఏంటి అంటే, మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా వాళ్ళని. సో అట్లాంటి ఫీలింగ్స్ చాలా వరకు అసలు ఉండవు అనమాట. అన్లెస్ స్టార్టింగ్లో కొంచెం మనం బాగా సక్సెస్ఫుల్గా ఉండి అనుకుంటే, మనం సక్సెస్ అనేది
ఇట్స్ లైక్ ఎ సబ్జెక్టివ్ థింగ్ అనుకుని ఎవరన్నా మనకు అంతగా ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వని వాళ్ళని కలిసినప్పుడు కూడా మేబీ కొద్దిసేపు వాళ్లకు ఒక అనీజీనెస్ ఉండొచ్చు, మొహం ముడుచుకొని ఉండొచ్చు కొద్దిసేపు, కానీ ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడంగానే హార్టీ లాఫ్ వచ్చేస్తుంది అనమాట. మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటాము. సో అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం నాకు డెఫినెట్లీ చాలా అదృష్టం. అండ్ అందరి లైఫ్లో ఉండాలండి, అందరి లైఫ్లో ఇలా ఉండాలి. కెరీర్ పరంగా, ఫ్యామిలీ లైఫ్లో కూడా ఎట్లా ఉంటుందంటే అదొక సర్కిల్, కాంపోనెంట్స్ లాగా అనమాట. మనం ఫ్యామిలీ టైంలో ఉన్నప్పుడు కంప్లీట్గా దాని మీద చేయాలి. బట్ ఎంత చేసినా నేను చూస్తుంది ఏంటి అంటే, కొంతమంది ఎల్డర్లీ పీపుల్ వస్తుంటారు కదా, మేము మా పిల్లలకి ఇంత చేసాము, అంత చేసాము, మా జీవితాన్ని ధారపోసేసాము, అసలు రెక్క అసలు ఇది చేసి కష్టపడి మేము చేసాము, బట్ వాళ్ళు మనల్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనే థాట్ చాలా వస్తుంది. అది డెఫినెట్లీ మన సొసైటీకి, సమాజానికి ఒక సిగ్గుచేటు అనమాట. ఎంతో అడ్వాన్స్ అయ్యాము, ఏదేదో అయ్యామని చెప్పుకుంటున్నాం, కానీ పిల్లలు వాళ్ళంత కష్టపడి పెంచి పేరెంట్స్ చూసుకోకపోవడం అనేది క్షమించరానిది. కొంతవరకు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా మేబీ ఏమంటారు, వాళ్ళను కంప్లీట్గా మంచి కేర్ తీసుకునే స్థాయిలో ఉండకపోవచ్చు. బట్ బేసిక్ లైఫ్ స్టైల్, బేసిక్ ఒక ప్రొవిజన్స్ అనేది పేరెంట్స్కి ప్రొవైడ్ చేయగలగాలి. అది మాత్రం క్షమించలేము. మిగతావి ఒక హై క్వాలిటీ లైఫ్ అది ఉంటుంది. రెండోది, చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చాక బాగా చాదస్తం ఎక్కువైపోతుంది వాళ్లకు, ప్రతి చిన్నదానికి కసురుకుంటూ ఉంటారు, ఇది చెప్తే చేయరు అని. సో అది నెవర్ ఎండింగ్ డిస్కషన్. ఇంకేం చేస్తాం, వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎలా అయితే ప్రతి చిన్న విషయాన్ని చేపట్టుకొని నడిపించారో మనకు వీలున్నంత వరకు చేయాలి. సో నా విషయంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఆలోచిస్తుంటే నేను దాన్ని ఎంతవరకు చేస్తున్నానో నేను ఒకసారి అంతర్మదనం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్తో ఉండండి, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా 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 మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అసలు ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఎంత మంచి హై పొజిషన్లో ఉన్నా కూడా మన చుట్టుపక్కల వర్క్ స్పేస్లో అందరు కూడా సార్, మేడం అంటూ వంగి దండాలు పెడుతున్నా కూడా అందులో రాని ఒక సంతోషం, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నావురా అని మనకు చెప్తే ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఇలాగే ఉంటుందో కాదు, ఇంకా వర్స్ట్గా అవుతుందని అనిపిస్తుంది. ముందు పేరెంట్స్ని మనం పట్టించుకోకుండా ఆ తర్వాత మన పిల్లలు మనల్ని పట్టించుకోరు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రైవేట్ అయిపోయింది, లైఫ్ అంతా కూడా పర్సనలైజ్డ్ వాళ్ళ సర్కిల్లో అయిపోయింది. వాళ్ళ హ్యాపీనెస్ ఒక నార్సిస్టిక్ యాటిట్యూడ్ వచ్చేసిందనమాట ఎక్కువగా. సో దాన్ని కొంతవరకు మెల్లమెల్లగా మారల్స్ అవి చెప్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం వేరంటారు కదా. సో ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి, కొంచెం చేసుకొని మంచి ఫ్రెండ్స్ సర్కిల్తో ఉంటూ కొంతవరకు ఫినాన్షియల్గా పిల్లల మీద డిపెండ్ కాకుండా, వాళ్ళు చూస్తారో చూడరా అనేది పక్కన పెడితే, ఫైనాన్షియల్గా మనం కొంచెం సస్టైన్ అయ్యి మన నీడ్స్కి వాళ్ళ మీద ఆధారపడకుండా చూసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్తో ఉండాలి, మెయిన్ అది. ఈ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ గురించి నాకు చాలా గుర్తొస్తున్నారు. సో ఐ హోప్ వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు మీట్ దేర్ ఫ్రెండ్స్ ఇన్ పర్సన్. ఫోన్లలో, వాట్సాప్లో అయితే ఉంటుంది, ఇన్ పర్సన్ కలిసే ఆపర్చునిటీ మాత్రం వదులుకోవద్దు. అట్ ద సేమ్ టైం వీలు పడని పరిస్థితుల్లో దూరంగా ఉన్న వాళ్ళకు ఇదే ఆప్షన్ కాబట్టి టెక్నాలజీని వాడుకొని మనసులో ఎలాంటి విద్వేషాలు ఏదేదో పెట్టుకొని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ముందు మాట్లాడితేనే మనం మాట్లాడదాం, ఇట్లాంటివి ఏమీ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉండాలి. ఏమీ కాదు అంతకంటే ఒక ఫ్రెండ్ చేతిలో మనము తన్నులు తినుంటాం చిన్నప్పుడు. ప్రతివాడు ఉంటారు, కొంతమంది బుల్లీ చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు పాపం లైఫ్ వాళ్ళకి ఇచ్చిన సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళు ఇప్పుడు పాపం చాలా సబ్డ్యూడ్గా చాలా ఇది ఉంటారు. సో అందరితో ఉండండి, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అండ్ ఆపర్చునిటీ అందరికీ రావాలి. సో డెఫినెట్లీ ఆ ఫ్రెండ్షిప్, స్కూల్ ఫ్రెండ్షిప్ మాత్రం మళ్ళీ రాదు. లక్కీగా కొంతమంది ఇంకా టచ్లో ఉంటారు, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వాళ్ళకైతే అసలు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. నేను కొంచెం అటు ఇటు పరిస్థితుల వల్ల వేరే ప్లేసెస్కి వెళ్ళి అట్లా ఉండడం వల్ల ఫీలింగ్ మాత్రం ఐఎమ్ జస్ట్ బాస్కింగ్ ఇన్ మై లవ్ విత్ మై స్కూల్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీరందరూ కూడా డెఫినెట్లీ మేక్ షూర్ దట్ దిస్ బ్రింగ్స్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ స్కూల్ ఫ్రెండ్స్ని ట్యాప్ చేయండి, బాగా డిస్టర్బ్ చేయండి. వాళ్ళు ఒక్కళ్ళే హ్యాపీగా ఉంటే ఎలా సరిపోతుంది? హ్యాపీనెస్ అయినా సంతోషమైనా పంచుకోవాలి. I wish you all have a good time with friends. Thank you.